మన తెలుగు వాళ్ళకి ఈటీవీ అన్నా ఈనాడు న్యూస్ పేపర్ అన్నా తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పటికీ నైట్ 9 అయిందంటే చాలామంది ఈటీవీలో వచ్చే వార్తలు చూస్తారు. ఈ రెండింటిని స్థాపించింది రామోజీరావు గారు. వీరు 1936 కృష్ణా జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఢిల్లీలో జాబ్ చేశారు. 1961లో వీరికి రమాదేవి గారితో వివాహం జరిగింది. 1962లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేశారు. ఈనాడు న్యూస్ పేపర్ని 1974లో స్టార్ట్ చేశారు. అప్పటి వరకు న్యూస్ పేపర్స్ అంటే మార్నింగ్ 10 to 11 ఆ మధ్యలో వస్తుండేవి. రామోజీరావు గారు మాత్రం ఈనాడు పత్రికని 5 to 6 ఆ మధ్యలో కస్టమర్స్కి అందించేవారు. సో ఇదొక రెవల్యూషనరీ చేంజ్ అయితే తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈనాడు న్యూస్ పేపర్లో వార్తలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, దాంతోపాటు ఇండియాలో ఏం జరుగుతుంది అండ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి అండ్ స్టేట్లో రూరల్ ఏరియాస్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చదివే న్యూస్ పేపర్ అంటే ఈనాడు న్యూస్ పేపర్. రైతుల కోసం అన్నదాత మాసపత్రికను కూడా స్టార్ట్ చేశారు. హోటల్స్ బిల్డ్ చేశారు. ప్రియా ఫుడ్ ప్రోడక్ట్స్ని 1993లో ప్రియా పచ్చళ్ళని స్టార్ట్ చేశారు. 1995లో ఈనాడు నెట్వర్క్ని స్టార్ట్ చేశారు. ఇదొక తెలుగులోనే కాకుండా మిగతా రీజనల్ లాంగ్వేజెస్ మరాఠీ, కన్నడ, మలయాళం, హిందీ, సో ఇలా చాలా లాంగ్వేజెస్లో ఈటీవీ ఛానల్స్ ఉండేవి. ఉషా కిరణ్ ప్రొడక్షన్ హౌస్ పేరు మీద చాలా సినిమాలు నిర్మించారు. 1996లో రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు. అలాగే తన భార్య పేరు మీద ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని కూడా స్థాపించారు. ఇలా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసి చాలామందికి ఉపాధిని కల్పించాడు. అలాగే చాలా సేవా కార్యక్రమాలను కూడా చేశారు. టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని కొంత నెగిటివిటీ అయితే ఉండేది. ఈ కారణంగానే వైఎస్ఆర్ హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ కొంత ఇబ్బందులను అయితే ఫేస్ చేశారు.